శివానందలహరి 10వ శ్లోకము. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్హృదయమిహ కిం తేన వపుషా. నాకు నరుడిగా, దేవతగా, పర్వతముగా, అడవిగా, మృగముగా, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షి మొదలైన విధంగా జన్మలు కలగవచ్చును. నేను ఏ రూపమునైనా జన్మించినా ఓ శివా, నా హృదయం ఎల్లప్పుడూ నీ పాద పద్మమును స్మరించడం వల్ల కలిగే మహానంద ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మ లభిస్తే మాత్రం ఏమి నష్టం కలుగుతుంది? నాకు ఏ జన్మ లభించినా నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగిన మహదానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వం కలుగుతుందని భావము.